లడ్డూపై విష ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. వింజమూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. లడ్డూలో ఎటువంటి జంతుకొవ్వు కలవలేదని సిట్ విచారణలో తేలినా కూడా ఇంకా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. శ్రీవారి ప్రసాదంపై దిగజారుడు రాజకీయాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేక ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలపై ఆరోపించారు. నారాయణ సింగ్ అని ఆయన మన కేవలం హిందువుల కోసం పెట్టిన సంఘం అది విశ్వ హిందూ పరిషత్. అతను కూడా దీని మీద ఏమి కామెంట్ చేయలే. అలాగే ఆర్ఎస్ చీఫ్ ఉన్నాడు, అది కూడా మోహన్ సింగ్ భాగవత్ అని, ఆయన కూడా దీని మీద ఎటువంటి కామెంట్ చేయలే. నిజంగా కలిసి జరిగింటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కేవలం ఇది చంద్రబాబు నాయుడు సృష్టిది. ఎందుకంటే క్రమేణా తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఏ ఊహింపు కలిగింది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాబట్టే ఆయన హిందువుల కోసం పందికు కలిపాడని చెప్పి ప్రచారం చేసి మన హిందువుల మనోభావం చేశారు. అయితే వాస్తవంగా సుప్రీంకోర్టు స్పష్టం చెప్పింది, ఇటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపొద్దు. చంద్రబాబు నాయుడికి డిప్యూటీ హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా అప్పుడు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు, మీరు మాట్లాడకూడదని. దాని తర్వాతనే మనకు ఒక కమిషన్ వేశారు, సిబిఐ ప్లస్ సిట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో సుప్రీంకోర్టు అనుమతితో ఒక సంఘం కమిషన్ ఏర్పడింది. వాళ్ళే చెప్పారు, అయ్యా దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కొవ్వు కలిసిందంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది చెప్పండి. కాబట్టి కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్సే. ప్రజల్లో పలసపడ్డము, ముఖ్యంగా ఒక్క కొత్త మిషన్ లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏమి లేకుండా చేసి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి లడ్డులో కల్తీ జరిగింది, కొవ్వు కలిపింది, లడ్డులో కొవ్వు కలిసేది, పని కొవ్వు కలిపేది. అది అనుకుని ఇందాక అసహ్యంగా ఉంటుంది. కాబట్టి పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇది కేవలం చంద్రబాబు నాయుడు మనసులో ఉండే కల్తీయే ఈ కల్తీ. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడి మీరు చెప్పిన ప్రమాణాలు అన్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి లడ్డు విషయమై మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఈ లడ్డు విషయం ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు మా కూటమి నాయకులు. అయ్యా, తిరుపతి లడ్డు విషయంలో అంత దూరం పోవాల్సిన పని లేదు. నిజమైన భక్తులు మీరైతే తిరుపతి లడ్డూలో అవన్నీ కలిసినాయని అసలు మీ నోటితో మీరు చెప్పకూడదు. మీరు నిజమైన హిందువులు అయితే మీరు హిందువులు కాదా అనేది మీరే నిర్ధారించుకోవాలా. అలాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు రిటర్న్ చేశారు. ఆ 4 ట్యాంకర్లు ఎక్కడికైతే పంపించారో శ్రీకాళహస్తి ట్రోన్ క్రషర్లో పెట్టి అవే మళ్ళా రిటర్న్ చేసి టీటీడీకి వచ్చినాయి. రిటర్న్లో టీటీడీకి వచ్చినాయి. టీటీడీకి వచ్చినప్పుడు అవే లడ్డులో కలిపి లడ్డు తయారు చేశారు. అప్పుడు ఆ లడ్డు తయారు చేసినప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి మన టీటీడీ ల్యాబ్లో కనపడలేదా? మీరు లేకపోతే ముందుగా అవన్నీ తీసుకొని బయట ఏమన్నా కలిపి ఎన్డీడీబీకి ఏమన్నా పంపించారా? మన సిట్టు ఏమని నిర్ధారించిందంటే మీరు చెప్పినవన్నీ ఈ లడ్డూలో లేవయ్యా, ఇలా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. దీంట్లో ఎక్కడా కల్తీ జరగలేదని సిబిఐ సిట్టు రిపోర్ట్లో ఉంచి వైవి సుబ్బారెడ్డి గారు టైంలో జరిగిందని చెబుతున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా గోవు దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన తన కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అటువంటి వారి మీద కూడా నిందలేయటము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏది జరిగినా, ప్రభుత్వం జరిగినా, ముఖ్యమంత్రి ఉన్నా దానికి సంబంధించిన అధికారుల ద్వారానే ముందు ఫైల్ మూవ్ అవుతుంది. ఫైనల్ సంతకం ముఖ్యమంత్రి కానీ టీటీడీ చైర్మన్ కానీ పెడతారు. కింద వాళ్ళందరినీ బాధ్యులు చేస్తారు. దాదాపు 10 చోట్ల కల్తీలు జరిగినాయి లేవని నిరూపించిన తర్వాత కూడా సప్లై చేసి నెయ్యికి కూడా నువ్వు కల్తీ జరిగిందని రాజకీయంగా నిలదొక్కేలేని పరిస్థితుల్లో ఊరగా చెప్పిన అబద్ధమే మళ్ళా చెబుతూ రిపీట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లకాయలకి ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదని 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. దానికి 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాము. అదేదో గొప్ప కార్యక్రమంగా నిన్న చెప్పుకొచ్చారు.